హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెహరా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో కాంచీపురంలో ఉన్న వరదరాజు పెరుమాళ్ళు ఆలయం. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే గుడికి ఎంట్రన్స్ అన్నమాట. సో మనకి బస్ స్టాండ్ నుండి ఈ గుడికి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షేర్ ఆటోలో వస్తే మనకి 20 రూపీస్ తీసుకుంటారు. లేదా మనము సెపరేట్ ఆటో ఏమన్నా మాట్లాడుకుంటే 120 అలా ఛార్జ్ చేస్తారు. ఎంటర్ అయ్యేది వెస్ట్ గోపురం వైపు అన్నమాట. సో ఈ గోపురాన్ని చూసారు కదా, ఇది చాలా పెద్ద గోపురం. దీని హైట్ వచ్చి 130 అడుగులు. దీన్ని ఏడంతస్తులు ఏడంతస్తులుగా నిర్మించారు. దీనిని రాజగోపురం అని కూడా పిలుస్తారు. ఈ గుడికి మనం ఎంట్రన్స్ టైమింగ్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మనము విజిట్ చేయొచ్చు గుడికి. అలాగే విజయనగర రాజులు నిర్మించిన అద్భుతమైన 100 పిల్లర్ల మండపం కూడా ఇక్కడే ఉంటుంది. మనం అది కూడా దర్శించుకుంటాము. 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మనం చూడగల అతి వరదరాజ పెరుమాళ్ విగ్రహం ఇక్కడే ఉంటుంది. కంచిని 2 పార్ట్లుగా పిలుచుకుంటారు. ఒకటి శివకంచి, రెండవది విష్ణు కంచి. శివకంచిలో మొత్తం మనకి శివుని ఆలయాలు ఉంటాయి. విష్ణు కంచిలో మనకన్ని విష్ణుదేవుడి ఆలయాలు ఉంటాయి. కంచిలో ఉన్న వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అనేది మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఈ టెంపుల్లో మన విష్ణుమూర్తిని మనం వరదరాజ పెరుమాళ్ళ రూపంలో దర్శించుకుంటూ ఉంటాము. ఇంకా మనం అలాగే బంగారు మరియు వెండి బల్లి విగ్రహాలు ఉన్న గుడిని కూడా దర్శించుకుంటాము. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వరదరాజ పెరుమాళ్ గుడిని. ఎప్పుడైనా కాంచీపురం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.